అనుకున్నదే జరిగింది. ఆల్రెడీ కన్నడ నాట కన్నం పడింది, తమిళనాట కూడా తన్నులాట మొదలైంది. మన దగ్గర ఏంట్రా ఇంత ప్రశాంతంగా ఇల్లు రన్ అవుతోంది అనుకుంటున్న సమయానికి ఊహించిందే జరిగింది. తెలుగు బిగ్ బాస్ పైన ఆందోళన పర్వం మొదలైంది. మా కొద్ది షో అంటూ కొందరు తెలంగాణ యువకులు బంజారాహిల్స్ PS లో ఫిర్యాదు చేశారు. ఇంతకీ తెలుగు బిగ్ బాస్ పై ఫిర్యాదుల అభ్యంతరం ఏంటి? ఇక ఆ ఇద్దరి వల్లే షో పక్కదారి పట్టిందా? ఇంతకీ ఎవరా ఇద్దరు? మనమేంటి, మన నాగరికత ఏంటి, హౌస్ లోపల వాళ్ళు పడే కథలేంటి? ఇలాంటి కథలు పడిన వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీనా? విలువలు వివాదాలు లేని క్యారెక్టర్లు కంటెస్టెంట్స్ గా పనికిరారా? చెప్పండి సార్ అంటూ ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న తెలంగాణ యువకులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ బిగ్ బాస్ సీజన్ 9 మొదలైంది. అగ్ని పరీక్ష పేరుతో కామనర్స్ ని సెలెక్ట్ చేశారు. అఫ్ కోర్స్ కామనర్స్ పేరుతో ఎంట్రీ అయిన వాళ్ళు కూడా కామ్ గా ఉన్న బ్యాచ్ ఏం కాదు. ఆల్రెడీ యూట్యూబ్ గొట్టాలని బద్దలు కొట్టి కాస్తో కూస్తో జనం నోళ్లలో నానిన పేర్లే. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పేరుతో సాగిన హంగామా, హడావిడి వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో మరో టర్న్ తీసుకుంది. 40 రోజులుగా షో నడుస్తోంది. అయితే ఆ ఇద్దరిపై బోల్డ్ వర్షన్స్ సోషల్ మీడియా నిండా ఉన్నాయని, విలువలు లేని ఆ ఇద్దరితో పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉందని, ఇలాంటి వారితో షో నిర్వహించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటూ తెలుగు బిగ్ బాస్ పై కంప్లైంట్ చేశారు. బిగ్ బాస్ షోలో ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు ఎవరైతే క్యాండిడేట్స్ గా చలామణి అవుతున్నారో, కొత్తగా తీసుకున్న వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు సమాజంలో వాళ్ళకు ఉన్నటువంటి పేరేంటిది, వాళ్ళు చేస్తున్నటువంటి కథలేంటి, వాళ్ళని తీసుకొచ్చి మీరు ఈరోజు బిగ్ బాస్ షో పెట్టి మీరు ఎందుకు ప్రోత్సహిస్తారు? బిగ్ బాస్ షోలకు నాగార్జున కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడవాళ్ళు ఎందుకు పనికిరారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కుటుంబ విలువలు పాటించని వారినే బిగ్ బాస్ కి ఎంచుకొని కాంట్రవర్సీలతో కాసులు ఏరుకోవటమే యాజమాన్యం పనా అంటూ ప్రశ్నిస్తున్నారు ఫిర్యాదుదారులు. ఇప్పుడంటే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది. అందులో ఉండే కంటెస్ట్లను చూస్తే అందులో ఒక కంటెస్ట్ వచ్చింది, ఆమె ఇక్కడ నుంచో వచ్చింది, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని ఖరాబ్ చేసి వచ్చింది. అది వాళ్ళ పర్సనల్ విషయం, మనం ఏమంటలేదు. వచ్చింది ఆమె ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? బిగ్ బాస్ షోలు వాళ్ళు కూడా ఎందుకు ఆమె అంత సీన్ ఇస్తున్నారు వాళ్ళకి? కర్ణాటక తరహాలోనే ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం షోని బ్యాన్ చేయాలని, లేదంటే బిగ్ బాస్ హౌస్ ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు.